విశ్వాసి అయిన సహోదరుడా, సహోదరి, సాతాను చూసి భయపడుతున్నావా? శోధన అంటే నువ్వు తహతహలాడిపోతా ఉన్నావా? అయ్యో అయ్యో ఏమైపోద్దు, అమ్మో ఏం జరిగిపోద్దు, నేను పాపంలో పడిపోతానేమో, మళ్ళా నేను వెనక్కి వెళ్ళిపోతానేమో, దిగజారిపోతానేమో కంగారు పడుతున్నావా? ఈ ఆయుధాలు ధరించి సాతానుని ఎదిరించు, అప్పుడు వాడి నీ యొద్ద నుండి పారిపోతాడు. నీ దరిదాపుల్లాగా ఉన్నాడు వాడు. ఈ ఆయుధాలు కంపల్సరిగా నీ యొక్క ఆయుధాలై ఉండాలి. ఈ ఆయుధాలను ధరించిన వాడు అయి ఉండాలి. పోరాటం చేసే యోధుడిగాను ఉండాలి. విశ్వాస యోధుడిగా, వీరుడిగాను కనబడాలి. దేవుడు అదే నీ నుంచి కోరుకుంటా ఉన్నాడు. తప్పుక్కన పడిపోయే విశ్వాసిగా కాదండి, చిన్న చిన్న వాటికి కుప్పగొలిపోయే విశ్వాసిగా కాదు నువ్వు ఉండాలనుకుంటుండేది దేవుడు. అన్నిటినీ ఎదిరించాలి, అన్నిటినీ జయించగలిగే వాడుగా నువ్వు ఉండాలి. అది దేవుని యొక్క ఆశ. అందుకే అంటా ఉన్నాడు, విశ్వాసమును డాలు పట్టుకో, రక్షణ అనే శిరస్త్రాణము ధరించు, వాక్యం అనే ఖడ్గాన్ని ధరించి నువ్వు పోరాడు, సాతాన్ని ఎదిరించు, వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు.